Technology is the future. Everybody knows that the world is very much fascinated towards the technology. Hi my dear students, Namaste. Na peru S. M.M. Trinath, Faculty of ACE Engineering Academy. Students, ఈ వీడియో చూసే ముందు నా రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఇన్ ద క్లాస్ ఈజ్ you please check it out my previous video is VLSI the game changer for electronics and communication ఇక్కడ ఎండ్ కార్డ్లో చూపిస్తున్నానమ్మా you please click on that go through that video first ఒక VLSI ఇంపార్టెన్స్ ఏంటి సెమీ కండక్టర్ వాల్యూ చైన్ ఏంటి సెమీ కండక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆ ఫ్యూచర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఎలాంటి కంపెనీస్లోకి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు విత్ గెటింగ్ అ ప్యాకేజ్ ఆఫ్ లైక్ 20 lakhs 35 lakhs like that so everything I have disclosed in my previous video now appeal to everybody in the class please go through that video then come back to this video students నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మనకి సెమీ కండక్టర్ వాల్యూ చైన్లో 5 different stages ఉంటాయి ఫస్ట్ స్టేజ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ డిజైన్ సెకండ్ స్టేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్డ్ స్టేజ్ కూడా మ్యానుఫ్యాక్చరింగే కానీ సెకండ్ స్టేజ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ సైడ్ వెర్ యాజ్ థర్డ్ స్టేజ్ ఈజ్ బ్యాక్ ఎండ్ సైడ్ ఫోర్త్ ఎండ్ ప్రొడక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫిఫ్త్ స్టేజ్ ఇస్ కన్సంప్షన్ కరెక్ట్ ఆర్ నాట్ సో మనము సెమీ కండక్టర్ వాల్యూ చైన్ని డీటెయిల్గా కన్సిడర్ చేస్తే మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేజ్ 1 వాట్ వీ కాల్ ఇట్ యాజ్ డిజైన్ నన్ను డిజైన్లో ఎలాంటి కంపెనీస్ని మనం కన్సిడర్ చేయాలి యాజ్ పర్ ద డిస్కషన్ ఫ్యాబ్లెస్ సెమీ కండక్టర్ కంపెనీస్ సెకండ్ ఈజ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అండ్ IDC independent design companies correct or not in the similar way what is stage 2 dear students stage 2 is nothing but what manufacturing lo front end lo elanti companies ni manam choose chesukovali foundries and IDMs captive factories we call them as what dear students IDMs integrated device manufacturers please underline this statement carefully dear students okay alage if you go for stage 3 lo a back end manufacturing based companies ni manam choose chesukovali whereas we call them as OSATs outsourced semiconductor assembly and testing based companies ni manam choose chesukovali alage stage 4 is none other than end product integration so EPI based companies elantivante EMS companies electronic manufacturing services based companies and OEM original equipment manufacturers based companies ni manam choose chesukovali ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టేజ్ 5 సో కాల్డ్ వాట్ డియర్ స్టూడెంట్స్ కన్సంప్షన్లో ఎలాంటి కంపెనీస్ మనం చూస్ చేసుకోవాలి EMS ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ బేస్డ్ కంపెనీస్ రైట్ ఈ ఒక్కొక్క స్టేజ్లో ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయో మనం చెక్ చేస్తే ఐ హ్యావ్ క్లియర్లీ గివెన్ అ క్రెడిబుల్ డేటా ఆన్ టు ద స్క్రీన్ మై డియర్ స్టూడెంట్స్ మనకి బ్రాడ్కామ్ ఎన్విడియా క్వాల్కమ్ మార్వెల్ కమ్స్ అండర్ ఫ్యాబ్లెస్ డిజైన్ అయితే తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గ్లోబల్ ఫౌండరీస్ కింద వస్తే యూనో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ సామ్సంగ్ మైక్రాన్ టెక్నాలజీ ఇంటెల్ వాట్ నాట్ ఇవన్నీ IDMs కింద వస్తాయి వీటి యొక్క వాల్యూ చైన్ మనం కన్సిడర్ చేస్తే డియర్ స్టూడెంట్స్ ఆన్ టు ద స్క్రీన్ డియర్ స్టూడెంట్స్ వీటన్నిటిలో మనం కన్సిడర్ చేస్తే ఫ్యాబ్లెస్ డిజైన్ బేస్డ్ కంపెనీస్కి $128 billion మార్కెట్ సైజ్ ఉంటే IDMస్కి యూ డోంట్ బిలీవ్ $257 billion మార్కెట్ సైజ్ ఉంది మిగతా వేరే ప్రోడక్ట్స్కి ఐ మీన్ టు సే వేరే డిజైన్ బేస్డ్ కంపెనీస్కి మార్కెట్ సైజ్ తక్కువ ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఇది ఎందుకు మనం చూస్తున్నాం సార్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద క్వశ్చన్ వెన్ ఎవర్ ది మార్కెట్ సైజ్ ఇస్ హై వాల్యూ చైన్లో మార్కెట్ సైజ్ ఎక్కువ ఉందంటే probability of getting job for an electronic student is very high am I right అందుకే ఈ IDMs లో ఇంటిగ్రేటెడ్ డివైస్ మ్యానుఫ్యాక్చర్స్ బేస్డ్ కంపెనీస్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి సార్ అని మనం చెక్ చేస్తే డియర్ స్టూడెంట్స్ యూ హ్యావ్ IDMs ఇంటిగ్రేటెడ్ డివైస్ మ్యానుఫ్యాక్చర్స్ Texas Instruments, Samsung, Micron Technology, Intel, NXP Semiconductors, you have Analog Devices, whatnot, Indie Semiconductors, whatnot, many more companies you have. వీటిల్లో ఈ పర్టికులర్ వీడియోలో నేను కవర్ చేసేది టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్లో ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయాలంటే ఏం ప్రాసెస్ చేయాలి ఎలా చేయాలి ఆ ఇంటర్న్షిప్కి ఏ సబ్జెక్ట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అసలు టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏ విధంగా రిక్రూట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ జరుగుతాయో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం బై విచ్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కన్విక్షన్ స్టూడెంట్స్ మీకు విషయం తెలుసా మీకు సిలికాన్ ట్రాన్సిస్టర్ తెలుసు కదమ్మా సిలికాన్ ట్రాన్సిస్టర్ని మొట్టమొదటిసారిగా డెవలప్ చేసిన కంపెనీ ఏంటో తెలుసా బెల్ ల్యాబ్స్ 1954లో బెల్ ల్యాబ్స్ హ్యాస్ డెవలప్డ్ ద ఫస్ట్ సిలికాన్ ట్రాన్సిస్టర్ కానీ కమర్షియల్గా అది అంత వయబుల్ కాదు అని చెప్పి బెల్ ల్యాబ్స్ ఈ ప్రాసెస్ని ఫర్దర్గా కంటిన్యూ చేయలేదు అదే బెల్ ల్యాబ్స్లో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీ హిజ్ నేమ్ ఈజ్ గార్డెన్ టీల్ డెమాన్స్ట్రేటెడ్ ద వర్కింగ్ ఆఫ్ సిలికాన్ ట్రాన్సిస్టర్ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ద సేమ్ ఇయర్ 1954 ఏప్రిల్లో సో బెల్ ల్యాబ్స్ డెవలప్ చేసిన మంత్ జనవరి అయితే ఈయన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్కి ఆ డెమాన్స్ట్రేషన్ చేసిన మంత్ ఏప్రిల్ 1954
Our concept to win a management of Texas Instruments surprised about silicon transistor technology, and they began the production of silicon transistor and claimed the credit. So dear students, if we consider about Texas Instruments, so dear students, it is founded in 1930 as a small oil and gas company, officially became Texas Instruments Incorporated, entering the semiconductor industry by inventing the silicon transistor in 1954. That was I discussed before. And idi Texas Dallas lo undi, and around 31,000 employees are working right now in Texas Instruments throughout the globe. Idi nanna, the first silicon transistor invented by Texas Instruments. Please take care of that. And guys, this is, Texas, Dallas lo, United States of America lo, the place where exactly the Texas Instruments there, I am disclosing onto the screen. In the similar way, dear students, Texas Instruments asla em chestundani adigite, it is an American electronic company that designs and makes semiconductors. The largest producer of digital signal processors and analog semiconductors. The second largest supplier of chips for cellular handsets. It is the third largest manufacturer of semiconductors worldwide. So, wall products enti ani adigite, calculators, microcontrollers, multi-core processors, whatnot. It is one of the product-based, trending technology-based company in the entire world. So, Texas Instruments lo where you best fit. ఓకే, ఈ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎన్నో ప్రోడక్ట్ డిజైన్స్ ఉన్నాయి. అందులో మీ మైండ్ సెట్కి ఎక్కడ ఫిట్ అయితే మీ కెరీర్ బాగుంటుందో మీరు చెక్ చేసుకోండి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్స్ వీ హ్యావ్, లెట్ us go ahead here. So exactly where you belongs at Texas Instruments, find out where exactly your skills are best fit. In Texas, guys, you have a product system engineer, application engineer, product marketing engineer, packaging engineer, analog design engineer, the software engineer, testing engineer, validation engineer, production engineer, quality checking engineer, manufacturing engineer, and field application engineer, product marketing engineer, and technical sales engineer. Texas Instruments లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ యొక్క ఇంజనీరింగ్ రోల్స్ ఏమున్నాయి అని అడిగితే, ద వెరీ ఫస్ట్ రోల్ ఐ కెన్ సే సిస్టమ్స్ ఇంజనీర్. దే డెవలప్ సిస్టమ్స్ ఇంజనీర్ ఏం చేస్తారంటే, దే డెవలప్ అడ్వాన్స్డ్ అనలాగ్ అండ్ డిజిటల్ చిప్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ దే విల్ బి డెవలపింగ్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ రోల్ యూ హ్యావ్. Second role is nothing but analog design engineer. They design schematics of analog circuits in various wafer process technologies. They simulate the designs and the layout implementation meets the performance requirements. One of the best, fit for the students who always think in a different way. In the similar way, students, they have digital design engineer. Diniki Verilog language is very, very important for the students who want to approach this digital design engineering. Alage, manakunna inko role ento telusa dear students, design verification engineer. Guys, design verification engineer yokka basic responsibility ento telusa. Oka circuit, design people, analog kani digital kani, vallu circuits design chesin tarvata fabrication ki పంపించాలి. Fabrication ki పంపించే ముందు దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి, దాన్ని టెస్టింగ్ చేయాలి. ఇది ప్రాపర్గా వర్కౌట్ అవుతుందో లేదో వెరిఫై చేసి వాళ్ళు ఫర్దర్ స్టెప్కి అంటే ఫర్దర్ ప్రాసెస్కి వీళ్ళు అగ్రీ చేయాలి దాన్ని. దే డెవలప్ ద టెస్ట్ బెంచెస్ అండ్ రైట్ టెస్ట్ కేసెస్ టు వ్యాలిడేట్ ద డిజైన్ స్పెసిఫికేషన్స్. దే విల్ రన్ సిమ్యులేషన్స్, డీబగింగ్, వాట్ నాట్. అలాగే నెక్స్ట్ ఏంటో తెలుసా, టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. డియర్ స్టూడెంట్స్, దే డెవలప్ ద నెక్స్ట్ జనరేషన్ సెమీకండక్టర్ ప్రాసెస్ టెక్నాలజీ. దే రన్ ద ఫ్యాక్టరీస్ in a clean room environment with advanced tools and equipment. They develop the cutting edge packing technology, optimize process and test development, and ensure the product quality. సో ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డొమైన్ అన్నది నా ఉద్దేశం. అలాగే మై డియర్ స్టూడెంట్స్, వీ హ్యావ్ అ క్వాలిటీ ఇంజనీర్. వీళ్ళ టాస్క్ చాలా ఇంపార్టెంట్ టాస్క్. దే ప్రివెంట్ అండ్ సాల్వ్ అ వెరైటీ ఆఫ్ ఛాలెంజింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ విచ్ గ్రేట్లీ ఇంపాక్ట్ టీఐ రెవెన్యూ ఇన్వాల్వింగ్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్, సర్క్యూట్ డిజైన్స్ కానీ, సిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఐసీ ప్యాకేజింగ్ దగ్గర కానీ. సో కస్టమర్స్ ఎటువంటి ఇన్పుట్స్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఇస్తున్నారో ఆ ఇన్పుట్స్ బేస్డ్ ఆ డిజైన్స్ ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా, ఒకవేళ డిజైన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేవా. దిస్ క్వాలిటీ ఇంజనీర్ జాబ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ in this Texas Instruments. Alage, one more, system you have, product test and validation. Ikkada meeru direct ga customer tone spend cheyali, whether the product is working properly or not. అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్ని ఇన్స్టాంట్కి మీరు రెక్టిఫై చేయగలరా లేదా, విత్ రెస్పెక్ట్ టు ద సెమీకండక్టర్ సిలికాన్ ట్రాన్సిస్టర్స్ దగ్గర నుంచి, డిజైన్స్ దగ్గర నుంచి, వెదర్ యూర్ ఏబుల్ టు రెక్టిఫై ఇట్ ఆర్ నాట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ టీమ్ ఆఫ్ ప్రొడక్ట్ టెస్ట్ అండ్
వ్యాలిడేషన్. సో ఇలా చెక్ చేస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఎలాంటి రోల్స్ ఉన్నాయి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో అని చెక్ చేస్తే యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ టు ద స్క్రీన్ గైస్. యూ హ్యావ్ అప్లికేషన్స్ ఇంజనీర్, ప్రొడక్ట్ టెస్ట్ వ్యాలిడేషన్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్, ఫీల్డ్ అప్లికేషన్స్ ఇంజనీర్, టెక్నికల్ సేల్స్ ఇంజనీర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సిస్టమ్ ఇంజనీర్, టెక్నికల్ క్వాలిటీ ఇంజనీర్, ఫెసిలిటీస్ ఇంజనీర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ అండ్ టెస్ట్ టెక్నాలజీ ఇంజనీర్. బిగ్ థ్యాంక్స్ టు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. మరి ఈ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇంటర్న్షిప్ చేయాలంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఇంటర్న్ కింద జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి, మీరు వర్క్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళే మీకు పర్మనెంట్ జాబ్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో అలొకేట్ చేస్తారు. ఒక ఇంటర్న్ కింద మీరు జాయిన్ అవ్వాలంటే వాట్ ఆర్ ద ఎలిజిబిలిటీస్, అసలు ఎవరు అప్లై చేయగలరు? హ్యావ్ ఎ లుక్. యునో గైస్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ రిక్రూట్స్ థర్డ్ ఇయర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఎనలాగ్ అండ్ డిజిటల్ ప్రొఫైల్స్. దయచేసి వాటిని అండర్లైన్ చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ and information technology students kuda they are eligible under software profile. This company starts visiting colleges from August of every year. Nana mari ఈ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్కి వెళ్తుంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ కంటే టియర్ ఏ గ్రేడ్ ఆర్ టియర్ 1 గ్రేడ్, టియర్ 2 గ్రేడ్ యూనివర్సిటీస్కి మాత్రమే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కామన్లీ దే విజిట్ ఫర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, IISc బెంగళూరు, టాప్ IITs, NITs, triple ITs, like these type of standard universities commonly they visit. సార్ మరి నేను IITs కాదు, NITs కాదు, ట్రిపుల్ ITs కాదు, IISc బెంగళూరు కాదు, దెన్ హౌ కెన్ ఐ అప్లై ఫర్ దిస్ టెక్సాస్ అంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్లో NPTEL స్పేస్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి డియర్ స్టూడెంట్స్. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేస్తే B.Tech, the students who are completing 4th and 6th semester of B.Tech and the 2nd semester of M.Tech. I repeat once again, 4th and the 6th semester of B.Tech and the 2nd semester of M.Tech. These students, they are asking to do the course of basic electrical circuits, alage analog circuits. Basic electrical circuits, alage analog circuits. Leda basic electrical circuits, analog circuits or analog IC design. ఏ కోర్సెస్ అయినా పర్లేదు. అట్లీస్ట్ 2 కోర్సెస్లో you must be getting a top scorer in the core courses. ఈ కోర్సెస్లో కానీ మీకు టాప్ స్కోర్ వస్తే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఈ కోర్సెస్ కింద క్లియర్గా లింక్స్ ఇచ్చి డిస్క్లోజ్ చేశారు. బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ బై one professor, other professor Ankusha Sharma by basic electrical circuits and Nagendra Krishnapura analog circuits. In the similar way analog circuits by Jayanta Mukherjee sir. Like that you have lot of courses over here. Aniruddhan yes by analog IC design course. Like that you have multiple courses onto the screen. వాళ్ళు అడిగిన కోర్సెస్ని మీరు ఎన్రోల్ చేసుకుని వాటిలో టాప్ స్కోర్ తెచ్చుకోగలిగితే యూ ఆర్ అబ్సల్యూట్లీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ company conducts a written or online test for each of the profiles separately, whether it is analog profile or a digital profile or a software profile. What exactly profiles you are applying for that particular post in Texas Instruments as an internship. Okay, they'll be conducting a written exam or directly the exam in the online. Meer andulo shortlist aithe they'll be calling you for personal interview rounds. Students, round 1 is completely a technical interview. టెక్నికల్ ఇంటర్వ్యూలో మీరు ఏ ప్రొఫైల్ చూస్ చేసుకున్నారు, ఎనలాగ్ ప్రొఫైలా, డిజిటల్ ప్రొఫైలా లేదా సాఫ్ట్వేర్ ప్రొఫైలా, దాన్ని బేస్డ్ మీకు టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనలాగ్ సర్క్యూట్స్, ఎనలాగ్ ప్రొఫైల్ మీరు చూస్ చేసుకున్నారనుకోండి, ఆర్ డిజిటల్ ప్రొఫైల్ మీరు చూస్ చేసుకున్నా సరే ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్ లేదా RC సర్క్యూట్స్ లేదా మాస్ఫెట్ యాజ్ ఎ స్విచ్, మాస్ఫెట్ విత్ ఎ కెపాసిటర్, ట్రాన్సిస్టర్ యాజ్ ఎ కెపాసిటర్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఎలక్ట్రానిక్ డివైసెస్, అనలాగ్ సర్క్యూట్స్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన B.Tech సబ్జెక్ట్స్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ ఉంటుంది, అలాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, బేసిక్ నెట్వర్క్ అనాలిసిస్ ఉంటుంది. వీటి బేస్ మీద క్వశ్చన్స్ కామన్గా రౌండ్ 1లో దే విల్ బి ఆస్కింగ్ యూ. అలాగే రౌండ్ 2లో కామన్లీ దే గో ఫర్ ఎ HR రౌండ్. HR రౌండ్లో అడిగే కామన్ క్వశ్చన్స్ ఏంటి, మీరు ఈ కంపెనీలో వర్క్ చేస్తారా, లేకపోతే సపోజ్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నారు లేదా హైయర్ ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఈ కంపెనీ త్రూ మీరు చేస్తారా, లేకపోతే విల్ బి రిజైనింగ్ ద జాబ్, ఎన్నేళ్ళు మీరు ఉండగలను అనుకుంటున్నారు, మీకు రేపొద్దున గవర్నమెంట్ జాబ్ వస్తే మీరు ఇక్కడే ఉంటారా లేకపోతే విల్ బి షిఫ్టింగ్ టు ద గవర్నమెంట్ జాబ్. యూ నీడ్ టు సాటిస్ఫై ద HR, హ్యూమన్ రిసోర్స్. ఓకే,
స్టూడెంట్స్ మీకు విషయం తెలుసా, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అంటే మా ఆర్గనైజేషన్లో ఎవరైతే గేట్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నారో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫర్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంజనీరింగ్ కోచింగ్ తీసుకున్నారో, కొంతమందికి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో జాబ్ వచ్చింది, డిజైన్ ఇంజనీర్ కింద ఎనలాగ్ డిజైన్ ప్రొఫైల్లో జాబ్ వచ్చింది. దే ఆర్ డూయింగ్ ద జాబ్. సో జాబ్ చేసిన స్టూడెంట్స్ డేటా మేము గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ని కలెక్ట్ చేసాం. ఆ ఇంటర్వ్యూ టిప్స్ని ఇక్కడ మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద పర్సనల్ ఇంటర్వ్యూస్ ఆర్ మోస్ట్లీ only the basics of the consent field profile. CGPA score doesn't matter if you manage to get your interview well. Stress on the following fields. Analog circuits lo check cheste RC circuits, operational amplifiers and non-ideal effects. Digital circuits lo check cheste logic gates, whereas software lo consider cheste coding and logical reasoning based questions. సో మా స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకొని యాప్టిట్యూడ్లో, ఎనలాగ్ సర్క్యూట్స్లో, ఎలక్ట్రానిక్ డివైజెస్లో, డిజిటల్ సర్క్యూట్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారో ఒక్కసారి మనం చెక్ చేద్దాము. బై దట్ మీరు ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ అన్నది నా ఉద్దేశం. If I consider aptitude lo, dear students, you are supposed to concentrate more on the speed, time, distance, time and work based questions, profit and loss based questions, percentage and logical reasoning based questions. Alage digital and analog circuits ni meer consider cheste, naaku students ichina input ni base cheskunte very simple logic. Gate exam idea on the dears. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామ్ సిలబస్ని మీరు కన్సిడర్ చేసుకోండి. ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్, మాస్ఫెట్స్, డయోడ్ యాజ్ ఎ స్విచ్, diode as a clipper, diode as a clamper, diode as a rectifier. Alage you have a filters, you have a regulators, voltage regulators with respect to the Zener diode or a transistor. Alage operational amplifier your applications, Smith triggers, what not. RC circuits, especially these RC circuits are very important when you go for the fabrication. Alage differential amplifiers, current mirror circuits, వీటి మీద హై కాన్సన్ట్రేషన్ మీరు చేయాలి. నేను కొన్ని డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను యాజ్ పర్ ది ఇన్పుట్స్ వాట్ వీ గాట్ ఫ్రమ్ డిఫరెంట్ స్టూడెంట్స్. So preparation strategy. Guys, preparation strategy. First, the students who are interested to go for analog profile. Analog profile lo network theory plus basics. You don't believe network theory, B.Tech level kaakunda gate examination level network theory aithe best anedi na uddesam. Guys, RLC circuits, active circuits, passive circuits, linear and non-linear circuits. Alage intuitive analysis of first order circuits, RL circuits, RC circuits with current and voltage sources, step, pulse and impulse inputs. Capacitor circuits like linear charging of capacitor, impulse current through capacitor, charging conservation, charge conservation with respect to the circuits. Alage quality factor, resonance of RLC circuits, you're supposed to concentrate. In the similar way, LC oscillators, please take care, which is very, very, very important. Alage basic filters you have, you're supposed to go with the basic filters. Alage filter approximations మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. In the similar way, my dear boys and girls, analog electronics lo cheste clippers, clampers, ఇందాక మీకు డిస్కస్ చేసినట్టు basics of diodes, అలాగే Zener diode, voltage regulators, voltage multiplier circuits, feedback topology you have, అలాగే operational amplifiers, MOS amplifiers, అలాగే Miller's theorem, bipolar junction transistor amplifiers, MOS inverters, current mirrors and differential amplifiers, which is very, very, very important under integrated circuits, IC fabrications. In the similar way, operational amplifiers lo మీరు ఎలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ గా అడిగారు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇంటర్న్స్ కి అని అడిగితే ideal output amplifier, equivalent circuit, non-idealities, offsets, CMRR. I hope you know that. Alage positive feedback gurinchi adigaru like Smith trigger, multivibrators, comparators. Alage negative feedback, which is so-called inverting amplifier, non-inverting amplifier, ideal diode or we say super diode, log, anti-log amplifiers and etc. Integrators, differentiators, frequency response, poles, zeros, need for non-ideal integrators and differentiators, determining the operational amplifier signs for negative as well as positive feedback based questions they have asked. Concentrate cheyandi. అలాగే MOS amplifiers లో వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి సార్ అని అడిగితే ఈక్వివలెంట్ ఇంపిడెన్స్ ఫ్రమ్ ఎనీ పోర్ట్, వోల్టేజ్ గెయిన్ క్యాలిక్యులేషన్స్, కరెంట్ గెయిన్ క్యాలిక్యులేషన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈచ్ MOSFET, MOS amplifier, cascading as well as cascoding technology. In the similar way, MOSFET లో చూస్తే కన్స్ట్రక్షన్, కరెంట్ ఈక్వేషన్స్ అండ్ pinch off inversion region of the designs. In the similar way, basics of control systems. Guys, poles and zero analysis, time period of second order systems, stability, Nyquist plot, base plots, finding GM and PM. Alage signal systems me check cheste my dear students, basic idea of step, impulse and pulse. In the similar way, CTFS, alage sampling based questions you have. Ila meer check cheste the people who are preparing for gate exam, graduate aptitude test in engineering, వాళ్ళకి ఈ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటర్న్ విల్ బి వెరీ ఈజీ.
మీరు అందుకే నా అప్పీల్ ఏంటంటే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటర్న్ మీరు చేద్దాం అనుకుంటే మీరు సెకండ్ ఇయర్ నుంచే గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. లేదా ఇందాక ఎన్పిటిఎల్ వీడియోస్ నేను మీకు రిప్రజెంట్ చేశాను కదా, చూపించాను కదా, ఆ వీడియోస్లో యూ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ద కోర్సెస్ వాట్ యూ హ్యావ్. ఆ కోర్సెస్లో కూడా దిస్ డేటా విల్ బి సక్సెస్ఫుల్లీ కవర్డ్ హియర్ గైస్. ఓకే, కానీ గేట్ ఎగ్జామ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే యూ కెన్ గో ఫర్ గవర్నమెంట్ సెక్టర్స్, గవర్నమెంట్ జాబ్స్, పిఎస్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి మీరు వెళ్ళొచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో చేయడానికి గేట్ ఎగ్జామ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అలాగే మీకు ఇలాంటి ఇంటర్న్స్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్సే కాదు, అనలాగ్ డివైజెస్లో కానీ, క్వాల్కమ్లో కానీ, ఎన్విడియా, అలాగే బ్రాడ్కామ్ ఇలాంటి స్టాండర్డ్ కంపెనీస్లో కూడా రేపొద్దున్న ఇంటర్న్స్ కానీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ మీరు ఫేస్ చేయాలనుకుంటే దీస్ సబ్జెక్ట్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ అన్నది నా ఉద్దేశం. అలాగే ఏ స్టూడెంట్స్కి అయితే డిజిటల్ ప్రొఫైల్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు గేట్ ఎగ్జామ్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డిజిటల్ సర్క్యూట్స్ సిలబస్ ఓపెన్ చేయండి. మోర్ దాన్ 90% ఆఫ్ ద సేమ్ సిలబస్ యూ హ్యావ్ ఇన్ ద ఇంటర్న్ ఆఫ్ యువర్ డిజిటల్ ప్రొఫైల్ అండర్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. మీరు చెక్ చేయండి అమ్మా, యూ విల్ బి గెటింగ్ అ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ లైక్ దాట్. నాన్న, ఈ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటర్న్కి మీరు ప్రిపేర్ అయినప్పుడు యూ డోంట్ బిలీవ్ యూ విల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. అంటే బీటెక్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్కి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి మీరు ప్రిపేర్ అవుతున్న లెవెల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫిక్స్ అవ్వండమ్మా, మీరు ప్రిపేర్ అయ్యేది ఒక టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్కి మాత్రమే కాదు. మీరు ఫ్యూచర్లో డిజైన్ ఇంజనీరింగ్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ సైడ్, విఎల్ఎస్ఐ సైడ్, యుఎల్ఎస్ఐ సైడ్, ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ మీరు వెళ్ళాలంటే ఈ సబ్జెక్ట్ మీకు అక్కడ యూజ్ అవ్వాలి అని మైండ్లో పెట్టుకోండి. జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ప్రాపర్గా షార్ట్ నోట్స్ రాసుకోండి, ఎక్కువ న్యూమరికల్స్ని ప్లాన్ చేయండి. ఎన్ని న్యూమరికల్స్ చేస్తే అంత ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ మీకు వస్తుంది. ఇస్ ఇట్ ఓకే డియర్ స్టూడెంట్స్? సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, you have a beautiful life, no doubt about that. So I believe you will be getting a tremendous knowledge in Texas Instruments. మీరు ఎవరైతే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంటర్న్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గేట్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం డోంట్ ఫర్గెట్ అబౌట్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. 1995లో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ ఇది, నిన్న మొన్న పెట్టిన ఇన్స్టిట్యూట్ కాదు. 1995 నుంచి సక్సెస్ఫుల్లీ రన్ అవుతున్న ఇన్స్టిట్యూట్. 81 times ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఇన్ గేట్ ఎగ్జామ్ అండ్ 31 times ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఇన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈజ్ అన్ ఇన్క్రెడిబుల్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. ఇంజనీరింగ్ సర్వీసెస్ 2023లో ఆల్ 4 స్ట్రీమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఆల్ ద 4 స్ట్రీమ్స్ ఆల్ ఇండియాలో ఏస్ అకాడమీ హోల్డింగ్ ద టాప్ ర్యాంక్స్. You don't believe, GATE 2024లో ఓన్లీ టాప్ 5 ర్యాంక్స్ వేయటానికి ఐ హ్యావ్ టేకెన్ ది ఎంటైర్ పేజ్. జస్ట్ యూ అండర్స్టాండ్ హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ ర్యాంక్స్. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. ద మెటీరియల్స్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్స్, the notes what we are providing to the students, they are very much useful not only for GATE exam, for engineering services exam, for different public sector undertaking, for interns like Texas Instruments, analog devices, Micron technology, whatnot. Now ACE Academy lo we have a classroom coaching. ఎవరికైతే క్లాస్ రూమ్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉందో దే కెన్ చూస్ దాట్. కొంతమందికి క్లాస్ రూమ్ కోచింగ్ రావడానికి అంటే వేరే డిస్టెన్స్, అంటే మేము ఎక్కడైతే క్లాస్ రూమ్ కోచింగ్ రన్ చేస్తున్నామో అక్కడి నుంచి వాళ్ళు ఉంటున్న ఏరియా లాంగ్ డిస్టెన్స్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ కోసం వీఆర్ రన్నింగ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. సిమిలర్లీ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రోగ్రామ్ కాల్డ్ రికార్డెడ్ వీడియో క్లాసెస్, 3D యానిమేషన్స్, 2D యానిమేషన్స్, డిఫరెంట్ టెక్నికల్ టీమ్ పీపుల్ సపోర్ట్ తీసుకుని వీ హ్యావ్ డన్ దట్ రికార్డెడ్ వీడియోస్. అలాగే మా ఏస్ అకాడమీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్కి ఫీజు ఎంత, ఎప్పుడు కొత్త కోర్స్ స్టార్ట్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ వాట్ ఐ డిస్క్లోజ్ ఆన్ టు ద స్క్రీన్. యూ కెన్ విజిట్ ద వెబ్సైట్స్ వాట్ వీ హ్యావ్ ఆన్ టు ద స్క్రీన్. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను నమ్ముతున్నాను. సో హ్యావ్ ఎ హెల్దీ అండ్ వెల్దీ కెరీర్ అహెడ్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.